నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. గుడివాడ అంటే అందరికి గుర్తొచ్చే పేరు కొడాలి నాని. అది కూడా 2024 ఎన్నికల వరకు. ఎందుకంటే కొడాలి నాని వైసీపీలో ఉన్నప్పుడు ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వైసీపీ పార్టీకి ఎంత లాభం తీసుకొస్తే తెలియదు కానివ్వండి, ఆయనకు సంబంధించిన అభిమానులకు కావచ్చు, ఆయనకు సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, ఒక పాజిటివ్ మైలేజ్ని అయితే తీసుకొస్తుంది. కానీ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోయారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము విజయం సాధించుకొచ్చారు. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎలాగైనా సరే గుడివాడ నుంచి కొడాలి నానిని ఓడించాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నారు. దానికి అనుగుణంగానే ఆయన్ని ఓడించి చూపించింది కూటమి సర్కార్. అయితే ఆ తర్వాత ఓటమి తర్వాత ఆయన కొంత సైలెంట్ అయ్యారు. రాజకీయాల గురించి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. కానీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. అడపాదడప ఆయన దగ్గరకు వస్తున్నటువంటి కార్యకర్తలతోనో లేదంటే వైసీపీకి సంబంధించిన శ్రేణులతోనో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే వైసీపీ చేస్తుందో ఆ వైసీపీకి సంబంధించిన వ్యతిరేక కార్యక్రమాల్లో కూడా ఎక్కడ గుడివాడ నుంచి కొడాలి నాని కనిపించట్లేదు. కొడాలి నాని వాస్తవానికి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయన చాలా కీలకంగా ఉండేటువంటి నేత. ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గానికే కావచ్చు, ఆయన ఇంపాక్ట్ కూడా ఆ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుంది. కానీ కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉండడంతో పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చతికిలపడ్డాయి గుడివాడకి సంబంధించి. దాంతోపాటు కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాలు ఎక్కడా కూడా యాక్టివ్ లేదు. వాస్తవానికి కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు సాధిస్తుందని చెప్పేసి వైసీపీ భావించింది. కానీ ఎక్కడా కూడా జరగలేదు. కృష్ణా జిల్లాలో కనీసం సీటు గెలిచే పరిస్థితి కూడా వాళ్ళకి దక్కలేదు. సో అంత డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మళ్ళీ పార్టీని యాక్టివ్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారంట. దానికి సంబంధించి ఎవరైతే గతంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమావేశం నిర్వహించుకొని ఆ తద్వారా జిల్లాకు సంబంధించిన రాజకీయాలపైన, నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజీకరణ పైన, లేదంటే నియోజకవర్గాలకు సంబంధించిన బలోపేతం పైన కూడా ఆయన గట్టిగా దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రారంభించున్నారు. ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో, లీడర్లతో కూడా ఆయన సమావేశం అవుతారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇబ్బందులపైన, లేదంటే నాయకులకు సంబంధించిన సమన్వయ లోపం పైన కూడా ఆయన సమావేశం అవుతారు. అక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసుకొని ఈ 4 ఏళ్ల పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల మీద దృష్టి పెడుతూ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టబోతున్నారు. అయితే గుడివాడకు సంబంధించి కావచ్చు, గన్నవరానికి సంబంధించి కావచ్చు, మైలవరానికి సంబంధించి కావచ్చు, అలాగే విజయవాడకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా జిల్లాల పర్యటనలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో కూడా ఆయన సమావేశం కన్నారు. సమావేశమైన తర్వాత వాళ్ళకి సంబంధించి కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గుడివాడలో కొడాలి నానికి ఆయనకు ఉన్నటువంటి బలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, చాలా ఎక్కువ మైలేజ్ ఇస్తూ ఉంటారు. పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా గుడివాడలో కొడాలి నాని గెలుస్తారని చెప్పేసి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా అలాంటి సూచన కనిపించట్లేదు. ఆలోచించినటువంటి భిన్నాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కావచ్చు, రివర్స్లో కూడా అక్కడ రిజల్ట్ వస్తుంది. అంటే గుడివాడలో కొడాలి నానికి కూడా కొంత భిన్న పరిస్థితులు వచ్చాయని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ నేతలకు సంబంధించి కావచ్చు మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో కొడాలి నానిని మళ్ళీ తిరిగి యాక్టివ్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశించబోతున్నారు. దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓడిపోయిన తర్వాత 3-4 సార్లు జగన్మోహన్ రెడ్డితో కొడాలి నాని సమావేశం అవుతూ వచ్చారు. ఓటమికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఓటమికి సంబంధించిన పనితీరు, ఎలాంటి తప్పులు జరిగాయి, లేదంటే మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఇబ్బందులు ఏంటి, వీటన్నిటినీ కూడా ఆయన తెలుసుకుంటూ వచ్చారు. అవి మినహాయిస్తే ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించలేదు. సో ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాడు కాబట్టి ఫిబ్రవరి నుంచి పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ తిరిగి యాక్టివ్ కావాలని చెప్పేసి కొడాలి నాని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి నుంచి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉందో ఆ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ కొన్ని నినాదాలు చేయబోతుంది. దానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమాల్లో కూడా వైసీపీకి సంబంధించి, గుడివాడకి సంబంధించి మళ్ళీ పార్టీని యాక్టివ్ చేస్తూ ఆ కార్యక్రమాల్లో కొడాలి నాని పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా గుడివాడకి సంబంధించిన వైసీపీ శ్రేణులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం పార్టీకి సంబంధించి, ముఖ్యంగా గుడివాడకి సంబంధించి కూడా
ఒక వైసీపీ పార్టీకి మళ్ళీ తిరిగి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని ఆయన ఏం మాట్లాడినా ఏది చెప్పినా కూడా కొంత కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది కాబట్టి ఈసారి ఆ కాంట్రవర్సీని తగ్గించేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విఫలాలపైన ప్రభుత్వానికి సంబంధించిన హామీలు ఏవైతే అమలు చేయకుండా ఉందో వాటి మీద పోరాడాలనేది కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించి రాజకీయం కూడా స్టార్ట్ చేయబోతుంటే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన కావచ్చు, అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేతలు గుడివాడ నాని కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే అమర్నాథ్ కావచ్చు, ఇలా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పనితీరుని, వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.